హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్య రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. తమ్నైల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడున్నాం అనేది. అవునండి, మేమైతే తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం అయిన తిరుపతిలో మేము ఉన్నామన్నమాట. ఇక్కడైతే తిరుపతి గంగమ్మ జాతర జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. 1 వీక్ అయితే జరుగుతుంది. మనకు తెలంగాణలో బోనాలు బతుకమ్మ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో, మనకు ఆంధ్రాలో తిరుపతి గంగమ్మ జాతర అదే విధంగా మనం సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. చాలా ఫేమస్ అనమాట ఈ గంగమ్మ జాతర అనేది. ఈ తిరుపతి గంగమ్మ జాతరని జరుపుకోవడానికి ఒక స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీని మీకైతే ఇప్పుడు చెప్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు బూస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ జాతరకు వచ్చిన వాళ్ళందరూ అమ్మవారిని అయితే బూతులు తిడతారు. అసలు బూతులు ఎందుకు తిడతారు అనే దానికైతే నేను ఇప్పుడు స్టోరీ అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే మన తిరుపతిని పాలిగాళ్ళు అనే వాళ్ళు పాలించేవారంట. అందులో ఒక పాలిగాడు మాత్రం స్త్రీల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడంట. అలా ఒకరోజు ఆ పాలిగాడు కన్ను గంగమ్మ తల్లి మీదైతే పడిందంట. దాంతో గంగమ్మ తల్లికి కోపం వచ్చి తన విశ్వరూపాన్ని అయితే చూపించిందంట. అప్పుడు ఆ పాలుగాడు భయపడిపోయి దాంకున్నాడంట. అప్పుడు గంగమ్మ తల్లి రకరకాల వేషాలు వేసుకుని ఆ పాలుగాడిని అయితే వెతుక్కుంటూ వెళ్ళిందంట. అలా వెతుకుతూ వెళ్ళేటప్పుడు అమ్మవారు ఆ పాలుగాడిని పచ్చి బూతులు తిట్టుకుంటూ వెళ్ళేదంట. ఎందుకంటే ఆ బూతులు వినైనా బయటకు వస్తారేమో అని చెప్పి బూతులైతే తిట్టుకుంటూ వెళ్ళేదంట. అయినా కూడా ఆ పాలుగాడైతే రాలేదంట. అలా వెళ్ళిన తర్వాత లాస్ట్గా దొరవేషం అయితే వేసుకుందంట అమ్మవారు. ఆ దొరవేషాన్ని చూసుకొని ఆ పాలుగాడు ఏమనుకున్నాడంటే వాళ్ళ ప్రభువైన దొరొచ్చారేమో అని చెప్పి బయటకు వచ్చాడంట. అప్పుడు అమ్మవారు ఆ పాలుగాడి తల అయితే నరికేశారంట. సో ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర అయితే జరుపుకుంటాము. మేమైతే అక్కడ కుండలు అయితే అమ్ముతారు. ఆ కుండలను తీసుకొని అమ్మవారి చుట్టూ 3 చుట్లు అయితే తిరిగి లాస్ట్గా దిష్టి తీసేసి అక్కడైతే కొట్టేస్తారనమాట. సో అక్కడ మనం వేసుకున్న వేపాకు కానీ పువ్వులు కానీ అన్నీ తీసి దిష్టి తీసేసి అక్కడ వేసేసి తర్వాత అయితే దర్శనానికి వెళ్తారనమాట. మేము కూడా అమ్మవారి చుట్టూ 3 చుట్లు అయితే తిరిగాము ఆ కుండను పెట్టుకొని. తర్వాత తిరిగిన తర్వాత అక్కడ దిష్టి అయితే తీసుకొని పొంగల్ పెట్టుకోవడానికి అయితే వచ్చేసాం. నేను అమ్మ చెల్లెలు పిల్లలు అయితే అక్కడ కూర్చొని ఒక సైడ్ కూర్చోమని చెప్పి వచ్చేసాం. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది కదా. పొంగల్ పొంగిచ్చే ప్లేస్లో అయితే క్రౌడ్ అండి, ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు. మీరు చూస్తే అసలు షాక్ అయిపోతారు. చూసారు అసలు అట్లీస్ట్ అట్లా తిరగడానికి కూడా ఛాన్స్ లేదు, అంత అయితే క్రౌడ్ ఉంటారనమాట. అందులో అసలు జాతర రోజైతే అక్కడ పొంగల్ పొంగించడానికి అసలు అలో ఉండదంట. ఆ రోజు స్టాప్ చేస్తారంట. సోమవారం వరకు మాత్రమే పొంగల్ని అక్కడ పొంగించడానికి అలో చేస్తారంట. సో మంగళవారం అయితే కంప్లీట్గా అక్కడ పొంగల్ పెట్టడానికి ఉండదని చెప్పారు అక్కడ పోలీస్ వాళ్ళు అయితే. జాతర రోజు ఇంటి దగ్గర పొంగల్నంతా చేసుకొని గుడి దగ్గరకు వచ్చి ఓన్లీ నైవేద్యాలు అయితే పెట్టుకోవచ్చు. ఈ రోజే ఇలా ఉందంటే రేపు మంగళవారం జాతర రోజు ఇంకెంత జనాలు ఉంటారనేది మీరు ఒక్కసారి అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే అమ్మవారు అంత మహిమగల అమ్మవారు. గంగమ్మ తల్లి అంటే అంత ఫేమస్. అందులో మన పుష్పాలు అల్లు అర్జున్ గారు వేసిన గెటప్కి ఇంకా ఎక్కువ క్రేజ్ అయితే వచ్చింది. అమ్మవారి జాతర ఎక్కువ మందికి అయితే తెలియడానికి ఛాన్స్ అయితే వచ్చింది. ఇక్కడ ఇప్పుడైతే వేషాలు నార్మల్ వేషాలే వేశారు. నైట్ అయితే పిచ్చ అంటే ఎన్ని రకాల పుష్పాలు అయితే ఒక బుడ్డి పుష్ప వచ్చాడు. నేను తర్వాత వీడియోలో అయితే నేను యాడ్ చేస్తాను. ఒక బుడ్డి పుష్ప వచ్చాడు. ఎంత క్యూట్గా ఉన్నాడంటే అంత క్యూట్గా ఉన్నాడు. సో మనకి ఇక్కడ ఈ ఏరియా అయితే మనకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారనమాట. అక్కడ లోపల ఉన్న అక్కడ ఒక పిల్లర్ అయితే ఉంటారు. అక్కడైతే మనకు శారీస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ ఈ అమ్మవారి గుడి దగ్గర ఎవరైనా కూడా శారీస్ అయితే ఇచ్చి అమ్మవారికి ఇస్తానని మొక్కుంటారనమాట. సో అలా ఇచ్చే వాళ్ళు ఇచ్చి స్లిప్ అయితే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే ఆ టెంపుల్కి అయితే వెళ్తుంది ఆ శారీ, లేదంటే వాళ్ళు తీసేసుకుంటారు, అదైతే వెళ్ళదు. కంపల్సరీ స్లిప్ అయితే కంపల్సరీ తీసుకోండి. అలా తీసుకుంటేనే మీరు ఇచ్చే శారీ అమ్మవారికి అయితే అందుతుంది. అందులో ఇక్కడ దొంగలు అయితే చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్తగా మనం తీసుకెళ్ళే జ్యువెలరీ కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మొబైల్స్ కావచ్చు, అన్నీ కూడా మీరు జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఎందుకంటే అంత క్రౌడ్లో జరిగిపోయిన తర్వాత మనం ఏమి వెతుక్కున్నా మనకు రాదు. సో ముందు జాగ్రత్త అయితే మనం పడాలి. కాబట్టి మనకు అక్కడ అనౌన్స్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి పిల్లలతో వెళ్ళేవాళ్ళు. నైవేద్యాలంతా పెట్టేసి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాము. అమ్మవారు అయితే ఎంత కలకలలాడుతున్నారంటే అంత కలకలలాడుతున్నారు. మేము వెళ్ళినప్పుడు మాతాంగి వేషం అయితే వేస్తున్నారనమాట. సో అమ్మవారికి 7 రోజులు వేషాలు అన్నాను కదా. ఫస్ట్ డే బైరాగి వేషము, సెకండ్ డే బండ వేషము, థర్డ్ డే తోటి వేషము, ఫోర్త్ డే దొర వేషము, ఫిఫ్త్ డే మాతాంగి వేషము, సిక్స్త్ డే సున్నపు కొండలు, సెవెంత్ డే వచ్చి గంగమ్మ జాతర మనకు జరుగుతుంది అనమాట. సో చాలా బాగా అంగరంగ వైభవంగా అయితే మన తిరుపతి గంగమ్మ జాతర అయితే జరుగుతుంది. మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది.
అంత మంచిగా మొక్కునేసి అయితే మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చి వంటలు, మటన్ కర్రీ చేసాము, తర్వాత వడలు, చికెన్, నాటుకోడి చికెను, తర్వాత లివరు అన్నీ చేసామన్నమాట. చేసి ఇక మంచిగా తిని కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ వెళ్ళామన్నమాట. సో మనకు జాతర అంటే ఆ రోజే జరుగుతుంటుంది, మనం మళ్ళీ మళ్ళీ చూడము. పార్కులకి వెళ్ళినా, మూవీస్కి వెళ్ళినా మళ్ళీ అయినా చూడొచ్చు అనే దీంతో మేము మళ్ళీ కూడా ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన తర్వాత ఎంట్రన్స్లోనే మాకు ఒక బుడ్డి పుష్ప అయితే వచ్చాడు. అబ్బా ఎంత క్యూట్ ఉన్నాడో. ఆ బుడ్డి పుష్పని అయితే అలా తీసుకొని ఫొటోస్ ఎంతమంది తీసుకున్నారంటే అంతమంది ఫొటోస్ తీసుకున్నారు. సో చాలా బాగా జరుగుతుంది మా గంగమ్మ జాతర, మా తిరుపతి గంగమ్మ జాతర. మీరు ఎవరైనా మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. మన గంగమ్మ జాతర స్పెషల్గా ఇక్కడ కార్యక్రమాలు కూడా జరిగాయి, సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక్కడైతే మేము వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి నాటకం అయితే జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి పుట్టలో ఎలా ఉన్నారు, అమ్మవారితో ఎలా గొడవ పడ్డారు, అందులో ఒక ఆవుల కాపరి క్యారెక్టర్ అయితే చేశాడు ఒక అంకులు. ఎంత బాగా చేశారంటే నేను అలా మెస్మరైజ్ అయిపోయి నేను అంకుల్ దగ్గరికి వెళ్ళి చాలా బాగా చేశారు అంకుల్ అని చెప్పాను. సో అప్పుడు అంకుల్ చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పారు. ఏ నటుడికైనా కావాల్సింది కాంప్లిమెంట్సే కదా. సో ఆ కాంప్లిమెంట్స్ ఇచ్చేసరికి ఆ అంకుల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. సో చూడండి ఎంత క్రౌడ్, నైట్ ఎంత క్రౌడ్ ఉన్నారో చూడండి. సో ఈరోజే ఇంత క్రౌడ్ ఉన్నారంటే జాతర రోజు ఇంకా మీరు అమ్మో అంత క్రౌడ్ ఉంటారు. అంత ఫేమస్ మన తిరుపతి గంగమ్మ జాతర. మీలో ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రావడానికైతే ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వేషాలు ఎంత మీరు డిఫరెంట్గా వేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదో కొంచెం గంధం పూసుకొని కొంచెం బొట్టు పెట్టుకున్నా సరిపోతుంది. అలానే వెయ్యాలా నాకు నచ్చదా అని ఫీల్ అయితే అవ్వకండి. సో ఇదండి మన తిరుపతి గంగమ్మ జాతర స్పెషల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైఫ్ ఆఫ్ రమ్య రమేష్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.